అన్ని చోట్ల సిగ్నేచర్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇది బయటికి వెళ్ళి ఎక్కడో ఏదో చేయకూడని పని చేసొచ్చింది. అందుకే ఆఫీసులోకి ఎంటర్ అయినప్పుడు ఒక రకంగా వచ్చింది. నన్ను చూడగానే నార్మల్గా ఉన్నట్టు నటించేసింది. ఈరోజు దీన్ని మరోసారి శ్రీకర్ బావకి పట్టించాలి. అప్పుడింక దీన్ని జీవితాంతం నమ్మడు. అన్నీ క్లియర్గా ఉన్నాయా? ఏం మిస్ కాలేదు కదా? ఏం మిస్ కాలేదు. ఏదైనా అవసరమైతే నేను మళ్ళీ వస్తాను. ష్యూర్ ష్యూర్. అవని, నీ ముందు మంచితనంతో నటిస్తూ నేను స్వామి చేయాల్సింది చేసుకుంటూ పోతున్నాం. మరోసారి నీ పాలిట గండాలుగా మారబోతున్నాం. బావా, ఏంటి? చెప్తే నమ్మవు, చెప్పకుండా ఉండలేను. అందుకే లైవ్గా నీకు ఆధారం చూపిస్తాను రా. దేని గురించి మాట్లాడుతున్నావు? మాయ గురించి. ఇంకా మీరు మాయని గుడ్డిగా నమ్ముతున్నారు. తను మాత్రం గతంలోనే బ్రతుకుతుంది అని నిరూపించడానికి ఇప్పుడే ఒక ఆధారాన్ని చూపిస్తాను. తొందరగా మాయ దగ్గరికి వెళ్దాంరా. ఏంటి విషయం? ఏం ఆధారం అది? తన మీద మళ్ళీ ఏం నిందన వేయాలనుకుంటున్నావు? నింద కాదు, నిజం. ఇప్పుడే నేను మాయని కలిసి వస్తున్నాను. తన దుస్తుల మీద రక్తపు మరకలున్నాయి. వాట్? అవును, తనేదో క్షుద్ర పూజ నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది. షడప్ అవని. అనుమానానికి హద్దుండదా? ముందు నువ్వురా. నాది అనుమానమా నిజమా అన్నది నీకు తెలుస్తుంది. నేను నమ్మను, నీ ఇలా అనుమానించను. తర్వాత నువ్వు తప్పని తెలిసినప్పుడు ఆ తప్పులో నేను కూడా భాగం కావాల్సి వస్తుంది. మాయ దృష్టిలో నేను బ్యాడ్ అవుతాను. అయితే ఒక పంచే, నేను నీతో రాను. నువ్వే ఏదో పనున్నట్టుగా తన రూమ్కి వెళ్ళి గమనించు. ఎవరు నిజం, ఎవరు అబద్ధం, ఎవరు నమ్మకం, ఎవరు మోసం, ఎవరు మంచి, ఎవరు చెడు అన్నీ నీకు తెలుస్తాయి. నీ మాటలు నమ్మి నేను వెళ్ళను. ఏ? తన మోసం మరోసారి బయటపడిపోతుందని భయపడిపోతున్నావా? దాని మీదున్న నమ్మకంలో ఒకటో వంతు నా మీదున్నా బావుండేది. మన బతుకులు ఎప్పుడో బాగుపడిపోయి ఉండేవి. నిజంగా తన బట్టల మీద రక్తపు మరకలుంటే నిలదీస్తాను. నిజం బయటపడిన తర్వాత తనని వదిలిపెట్టను. ఒకవేళ రక్తపు మరకలు లేకపోతే మాత్రం అట్నుంచి వచ్చి నీ సంగతి చెప్తాను. అమ్మా భవానీ, ఆ మాయ గురించి బావకి ఎలాగైనా తెలియాలి. ఒకవేళ రక్తపు మరకలుండి వాటి గురించి మాయ ఏదైనా అబద్ధం చెప్పినట్టు అనిపిస్తే వాటిని టెస్ట్కి పంపించైనా సరే తెలుసుకుంటాను. అక్షర, I'll call you later. ఓకే, బాయ్. ఏంటి శ్రీకర్, ఫస్ట్ టైం నా క్యాబిన్లోకి వచ్చినట్టు హెసిటేట్ అవుతున్నావు? వాట్ డూ యూ వాంట్? ఆడిటర్కి పంపించడానికి దీనిపై మీ సిగ్నేచర్స్ కావాలి. ఇంతేనా? ఏదో అడగకూడదు అడగడానికి వచ్చినట్టు ఎందుకు ఫేస్ అలా పెట్టావు?
మీరు సిగ్నేచర్స్ చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. షూర్. చూసావు కదా, చంప మీద కొట్టాలి నిన్ను. దాన్ని చెప్పుతో కొట్టాల్సింది పోయి నన్ను చంప మీద కొట్టాలంటావేంటి? తన డ్రెస్ మీద ఎటువంటి బ్లడ్ మార్క్స్ కనిపించలేదు. బాగా గమనించావా? నా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి. నన్ను నీ వైపు డైవర్ట్ చేసుకోవడానికి మాయ మీద ఆరోపణలు చేయటం ఎందుకు? ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి చీప్ ట్రిక్స్? నీ మాటలు నమ్మకూడదనుకున్నాను, బట్ ఫైనల్గా ఓసారి వెళ్దామని ట్రై చేశాను. మరోసారి నీ బుద్ధి బయటపడింది. నేను చూసినప్పుడు ఉన్నాయి బావా. మరిప్పుడు లేవు కదా. చూద్దాం పద. చేసిన చాలు, ఇంకాపు. ఇంకొకసారి మాయ మీద ఫాల్స్ ఎలిగేషన్స్ చేయకు. ఇంతలోనే ఏమైంది? రక్తపు మరకలు ఎలా మాయమయ్యాయి? మాయా మళ్ళీ ఏం జరిపించబోతుంది? నా బట్టల మీదున్న మరకలను నువ్వు గమనించడం నేను గమనించాను. నువ్వు శ్రీకర్కి చెప్పి పంపించడం కూడా విన్నాను. అందుకే నా మాయలతో మరకల్ని మాయం చేసుకుని తప్పించుకున్నాను. అమ్మెంతో ఆనందపడిపోతుంది చూడండి. అమ్మా, అమ్మా, ఓసారి బయటికి రా అమ్మా. ఓహో, మీ దోస్తుల్ని తీసుకుని వచ్చావా? అమ్మవారి అంశతో పుట్టిన కారణ జన్మురాలివి కాబట్టి ఆ అమ్మవారు నీకు ఇలాంటి స్నేహితుల్ని వరంగా ప్రసాదించారు. నువ్వెంత అదృష్టవంతురాలివి తల్లి. అవునమ్మా, చిలకమ్మ నాగమ్మలు ఎప్పటికీ నాతో ఇలాగే ఉంటారు. మమ్మల్ని ఎవరూ వేరు చేయలేరు. దైవం కలిపిన స్నేహబంధం కదమిది. అందుకే ఎవ్వరూ విడదీయలేరులే. మీ ఇద్దరూ ఎప్పుడూ అక్షయ పాపని ఆపద నుంచి కాపాడుతున్నారు. మీరు కలకాలం సంతోషంగా ఉండాలి. నా దోస్తులను బయట నిలబెట్టి మాట్లాడతావా? లోపలికి పిలవ్వా? అహో, అయ్యో, రండి, మీకు పాలు పండు పెడతాను, రండి.